నమస్తే, నేను రమ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కరితమైన రోజు 2024 జూన్ 4న ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించిన రోజు. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లను గెలుచుకొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోజు. జనసేనని ఏడాది పాలన సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న రోజు. ఎస్, మీరు విన్నది కరెక్టే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్లిపోతుంది ఏపీ. ఈ ఏడాది పాలన ఆంధ్రప్రదేశ్ను ఎలా మార్చింది? దీనిపై ఓ విశ్లేషణ. జనసేన, టీడీపీ, బీజేపీలతో కూటమిగా ఏర్పడి 175 అసెంబ్లీ సీట్లలో 164, 25 లోక్సభ సీట్లలో 21 సాధించింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లని గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు 2019లో ఓటమి, వైసీపీ నాయకుల విమర్శలు, వ్యక్తిగత దూషణలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ 2023లో చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ, జనసేన కూటమిని ప్రకటించి బీజేపీని చేర్చే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కూటమి వైసీపీ అవినీతి, అరాచక పాలనపై ప్రజల అసంతృప్తిని ఓట్లగా మలిచింది. ప్రధాని మోదీ ఈ విజయాన్ని పవన్ విజయంగా అభివర్ణించారు. దీన్ని బట్టి పవన్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ఏడాదిలో మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు 4,000కు పెంపు, 3 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లాంటి కార్యక్రమాలలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా నడిపిస్తోంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో అమరావతి పునరుద్ధరణ, గ్రామీణ రహదారుల నిర్మాణం కూడా స్పీడప్ అయ్యాయి. జనసేన 100% స్ట్రైక్ రైట్. ఇది కేవలం ఎన్నికల్లో విజయం కాదు. పవన్ కళ్యాణ్ దశాబ్దాల కళాకృషికి, జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తికి దక్కిన గౌరవం. ఈ పాలనలో కాపు, కమ్మ ఐక్యత, యువత ఆకాంక్షలు, సామాజిక న్యాయం వంటివి కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే హామీల పూర్తి అమలు, కూటమి సమన్వయం, వైసీపీ విమర్శలకు ఎదుర్కోవడం సవాలుగా మారాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తుందని చెప్పుకోవడంలో నో డౌట్. ఈ ఏడాది పాలన ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆదర్శంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేనకి బెస్ట్ విషెస్.